మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథం నుంచి 4th చాప్టర్ చదువుకుంటూ ఉన్నాము. నందుని ఇంటి ముందర పెరటి నుండి వీధిలోనికి గల ప్రవేశద్వారము తడక మూసి పెండెము బిగించి, పొండు పొండు, నేటి నుండి మా పిల్లలు మీతో ఆడుకొనుటకు వీధిలోనికి రారు, పశువులను తోలుకొని వీళ్లలో మేపుటకు వీరిని పంపము అని కోకిలమ్మ గద్దించుచుండెను. తడిక కవ్వలి వైపున వీధిలో గుమిగూడిన బాలకులు నవ్వుచూ కేరింతలు కొట్టుచూ కోకిలమ్మను కవ్వించుచుండిరి. ఓసి పోవే ముసలినక్క, రానిచ్చుట రానియకుండుట నీ ఇష్టమేనా? మేము వచ్చితిమని రామకృష్ణులతో చెప్పుము, వారే లేగలను తోలుకొని వచ్చెదరు, ఇక్కడ నీ పెత్తనమేమి? రోషముతో కోకిలమ్మ పెండెము తీసి తడక తెరచి కర్ర పట్టుకొని కుర్రల వెంట పడెను. బాలురు నలుదిక్కులకు చెదరి పరుగులెత్తుచూ కోతులు కొండముచ్చుల వలె మొగములు పెట్టి వెక్కిరించుచుండిరి. ఇంతలో బలరామకృష్ణులు లోపలి నుండి తొంగిచూచి పెరటిలోనికి వచ్చి లేగదూడల పలుపులు విప్పిరి. లేగదూడలు తడకదారి నుండి బాటలోనికి పరిగెత్తెను. కోకిలమ్మ కర్రతిప్పులకు బాలకులెవ్వరూ అందలేదు. బోడివెధవలు, ఈ మారు మా వీధిలో కనిపించినచో కాళ్ళు విరుగగొట్టెదను అని సణుగుతూ ముసలిది పెరటిలోనికి ప్రవేశించి చూచెను. అచ్చట లేగలు లేవు. రామకృష్ణులు కనిపింపలేదు. వారొక ప్రక్కగా దడి వెంట మోకాళ్ళు మోచేతులతో ప్రాకుచు ఆమె వెనుకగా వచ్చి పులివలే సింహము వలె అరచిరి. వెనుదిరిగి చూచునంతలో తడక దాటి వీధిలోనికి పరువెత్తిరి. అప్పుడే దూరముగా ఆలమందల వెంట గంతులు పెట్టుచు గోపబాలురతో కలిసి కేరింతలు కొట్టుచు పరుగులెత్తుచున్న రామకృష్ణులను చూచి కోకిలమ్మ నివ్వెరపడి నడుముపై ఎడమ చేయి వేసుకొని నిలుచుండిపోయెను. రోహిణియు యశోదయు ఇంటిలో నుండి ఒకరు, దొడ్డి వైపున నుండి ఒకరు పెరటిలోనికి వచ్చిరి. కోకిలమ్మను చూచి, వారేరి, వారినెందుకు పోనిచ్చితివి? గ్రామమున పిశాచముల పీడ ఉన్నదని ఎల్లరూ భయపడుచున్నారు, వీరిని పోనీయవద్దు అనుకొంటిమి కదా అని ప్రశ్నించిరి. ఎవరి తరము? వీరిని పట్టుట ఆ బ్రహ్మకు కూడా తరము కాదు. వీరు పిల్లలా పిడుగులా? ఇటు చూపించి అటు పారిపోయిరి, పట్టుకొనుటకు అందువారు కారు అని విసిగికొనుచు కోకిలమ్మ వెనుతిరిగి వచ్చెను. పిల్లలతో లేగలతో రామకృష్ణులు చెరువు ముందుగా మలుపు తిరిగిన బాట వెంట బీళ్లలోనికి మాయమైరి. లేగలను వీళ్లలోనికి వదలి బాలకులు చెట్ల గుబురులలో పరుగులెత్తి ఆడుకొనుచుండిరి. కోతి కొమ్మచ్చులని చెట్లెక్కి దూకిరి. మధ్యాహ్నము దాటి వరకు పరుగులు పెట్టి దిగచెమటలు పట్టిన దేహములతో ఒకరి వెంట ఒకరు చెరువులో దిగి స్నానములు చేసిరి. మట్టితో వడలు తోముకొని స్నానములు పూర్తి చేసి వస్త్రములు ధరించి చెట్ల కింద చేరిరి. మిగుల పండిన జామ పండు ఒకటి చెట్టు నుండి రాలెను. దాని కొరకై కలియబడి 10 మంది పెనుగులాడిరి. ఆ దృశ్యము చూసి కృష్ణుడు చెట్టెక్కి కొమ్మలను పట్టి ఊచెను. రాలుచున్న జామ పండ్లను కలబడి ఏరుకొని ఎవరికి వారు వేరుగా కూర్చుండి తినుచుండిరి. ఒక బాలుడు మాత్రము వారితో కలిసి పెనుగులాడక చెట్టు క్రింద కూర్చుండి, నాకు కూడా ఒక జామ పండు తెచ్చిపెట్టుడు అని అడిగెను. మిగిలిన బాలకులు నవ్వుచూ, చేతనైనచో కలబడి తెచ్చుకొనవలెను గాని ఒకరు తెచ్చిపెట్టుదురా, నీ కర్మం అంతే, కూర్చుండుము, అట్లే కూర్చుండుము అని హేళన చేయుచు పండ్లు మెక్కుచుండిరి. కృష్ణుడు చెట్టు దిగి వచ్చి ఆ దృశ్యము చూచెను. ఆ బాలకుని తన వెంట దూరముగా కొనిపోయి మరి ఒక జామ చెట్టును సమీపించెను. దానిపై ఒక కోతి తిరుగుచున్నది. అది వారిని చూచి పండ్లికిలించి నెత్తి గోకి కొనెను. నీకొక చిత్రము చూపింతును అని చిరునవ్వుతో కృష్ణుడు తన చేతనున్న జామ పండుతో ఆ కోతిని కొట్టెను. ఆ పండు కోతికి తగిలి కింద పడెను. కోపముతో కోతి గబగబా పండ్లు కోసి వారి మీదికి విసిరెను. అన్ని పండ్లను తన కాశకోకలో మూటకట్టి కృష్ణుడు ఆ బాలునికిచ్చెను. మిగిలిన బాలకుల దృశ్యము చూచి తెల్లమొగములు పెట్టిరి. చూచితిరా, ఆ చెట్టు మీద ఉన్నవాడు మీ వంటివాడు కాక చాలా మంచివాడు. ఇంకొకరికి పెట్టిన వెనుక తాను తిన్నవాడే మనుష్యుడు. మీరందరూ నిజమైన కోతులు. ఒకరికి పెట్టి తాను తిన్నచో దానిని ప్రసాదము అందురు, పెట్టకుండా తిన్నచో కడుపుబ్బి శూలపుట్టును. పూర్వం ఒక రాజకుమారుడు వాని తమ్ములను సాటి బాలురకు పెట్టకుండా జామ పండ్లు మెక్కిరట.
తర్వాత జన్మమున వారి తండ్రి గుడ్డివాడై పుట్టెను. వారందరూ మిగిలిన రాజకుమారులతో యుద్ధము చేసి చచ్చిపోయిరి. మా ముసలిది మాకి కథ చెప్పెను. కృష్ణుడి కథ చెప్పుచుండగా బాలకులందరికీ పొట్టలుబ్బినవి. భరింపరాని కడుపు నొప్పితో చెట్ల కింద పొరలాడుచూ ఏడ్చుచుండిరి. ఇంకెప్పుడునూ ఒకరికి పెట్టకుండా తినము అని కాత్యాయనీదేవికి మొక్కుకొనుడు, కడుపు నొప్పి తగ్గిపోవును అనెను కృష్ణుడు. బాలకులందరూ బుద్ధిగా కాత్యాయనీదేవికి మొక్కుకొనిరి. వెంటనే కడుపు నొప్పి తగ్గినది. వారందరూ మరల చెట్ల కిందకు పోయిరి.